మీరెంత చక్కగా రెడీ అయినా కానీ, మీ శారీలో ఏదో ఒక చిన్న చిరుగు, లేదా మీ వర్క్ చేసిన బ్లౌజ్‌లో ఎక్కడో ఒకటి పొయ్యి ఉండడం చూసి కామెంట్ చేస్తున్నారా? మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మీరొక పెళ్ళికెళ్తే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే వీళ్ళకి నెగటివిటీనే తెలుస్తుంది. నెగెటివ్ పాయింట్సే కనిపిస్తాయి. మీరెంత చక్కగా ఉన్నా, ఎంత మంచి శారీ కట్టుకున్నా, దానికి కాంప్లిమెంట్స్ ఇవ్వరు. ఏది సరిగ్గా లేదో వెతికి దాన్ని కామెంట్ చేస్తున్నారు అంటే ఎప్పుడు బాధ పెట్టే మనస్తత్వం వీళ్ళది. ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. సరదాగా చేయరది. వాళ్ళ కళ్ళు అలానే ఉంటాయి. అంటే ఇంకా చెప్పాలి అంటే దిష్టి పెట్టే కళ్ళు అంటారు చూడండి, అలాంటివి వీళ్ళవి. ఒప్పదనమాట. సో, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఇంటికొస్తే ఫర్నిచర్‌ని కామెంట్ చేస్తారు, మీ వంటల్ని కామెంట్ చేస్తారు, ఇంకా మిమ్మల్ని కామెంట్ చేస్తారు. ఇలా వాళ్ళు చేస్తూనే ఉంటారు నెగెటివ్ కామెంట్స్. ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చెయ్యరు. వాళ్ళు పుట్టడం అలా పుడతారు ఇంకా అనుకోవాలి ఇంక మరి మనం. వాళ్ళ సంస్కారం అలాంటిది. అలాంటి వాళ్ళని పట్టించుకొని మీరు బాధపడి ప్రయోజనం లేదు. మెంటలీ స్ట్రాంగ్‌గా ఉండండి. ఇలాంటి వాళ్ళను ఎంత దూరంగా పెడితే మనం అంత సంతోషంగా ఉంటాం. మనకు తెలిసిపోతది. వాళ్ళకి ఒప్పకుండా ఇలా కామెంట్ చేస్తున్నారు అని. ఇంక ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారు అంటే మనం ఈ చెవిన విని ఈ చెవిన వదిలేయడమే. అంటే అత్తగారు, మామగారు లేదా వైఫ్, హస్బెండ్ ఇలా ఉన్నారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి నెగటివిటీ పాస్ చేసే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మనము ఆ నెగటివ్ కామెంట్స్‌ని అసలు చెయ్యొద్దమ్మా ఎవరిని కూడా.